పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో పీసీసీ ఉపాధ్యక్షులు జగదీశ్వరరావు తోటి ఉన్నాము. కవిత ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంది. అంటే బీసీల కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తుంది. ఎట్లా చూస్తారు? సరే, ధర్నా చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నా చేసే హక్కు ఉంది, చేయొచ్చు. దీక్ష కూడా ఇవాళ ఆమె చేస్తుందంటే ఒకటి ఆమెంతలో ఆమె ప్రశ్నించుకోవాలి. మరి ప్రభుత్వంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు వారందరూ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు చేసినాము, ఏం చేసినాము అనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళే 34% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషన్ని 23కి తీసుకొని వచ్చారు. మరి ఆ రోజు కవిత ధర్నా చేసి పోరాటం చేస్తుంటే బాగుంటుండే. మిగతా బీసీ బంధు అవన్నిటిని కూడా ఎగొట్టినప్పుడు ధర్నాలు చేస్తుంటే బాగుంటుండే. బీసీలకు వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఈరోజు సరే ప్రవర్తన ఇప్పుడు మేము చేసినాం తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యి అలా చేసిందనుకో సంతోషమే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అండ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఎట్లా చూస్తారు ఆ విమర్శలు? అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య, మాకేమయ్యేది. ప్రజలే రిజెక్ట్ చేసిరు వాళ్ళని, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని రిజెక్ట్ చేసిరు. వాళ్ళ కోసం మేము ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఆధిపత్య పోరో లేకపోతే ఇంటర్నల్ ఏముందో అది వాళ్ళు చూసుకుంటారు, మాకేమవసరం. అది జనహిత పాదయాత్ర ఫెయిల్ అయింది, ప్రజలు విమర్శిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎట్లా చూస్తారు మరి ఆ వాక్యాలని? ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంట్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్లో కూర్చున్నారు. వాళ్ళకు అపోజిషన్ హోదా కల్పించినారు. అపోజిషన్ నాయకుడు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మా నాయకులందరూ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడమంటే వారు ఫామ్ హౌస్కే పరిమితమైనారు. జనహిత పాదయాత్ర అంటే ఫెయిల్ అయిందని వాళ్ళు చెప్పడం, వాళ్ళు సర్టిఫై చేయడం ఏంది? ఇలా జనం ఎంత వస్తున్నారు ఏందనేది మీరు పత్రికా ముఖంగా మీరు అందరు చూస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో మీ అందరికీ తెలుసు. పాదయాత్రలు అనేది కాంగ్రెస్కి అలా కొత్త కాదు. మేము స్వాతంత్ర పోరాటం నుండి మహాత్మా గాంధీ గారి నుండి, వినోబా భావే గారి నుండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాకముందు కూడా పోచంపల్లి నుండి సేవాగ్రామ్ దాకా పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఇలా మహేష్ కుమార్ గౌడన్న గారు కూడా పాదయాత్ర చేస్తారు. మేము ప్రజలతో మమేకం కానీకే పాదయాత్ర చేస్తాం. ఎప్పుడైనా ప్రజలు సంతోషంగా ఉండరా లేరా అని తెలుసుకోనికే పాదయాత్ర చేస్తాం, మా స్వార్థం కోసం కాదు. ఇలా మేము ప్రభుత్వంలో ఉండి కూడా పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. ప్రజలకు మేము ఇచ్చే పథకాలు చేరుతున్నాయా లేవా, ఇంకెలాంటి వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు ఏంది, మనం ఎట్లా సరిదిద్దాలా, ఎందుకంటే మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకు కూడా. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు వాళ్ళు ఉండి 8 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని దివాలా తీసిపోయినా కానీ మేము ఏవైతే వాగ్దానాలు చేసినామో మెల్లమెల్లే చేసుకుంటూ పోతున్నాం. ఆ వాగ్దానాలు మేము ఇచ్చే స్కీమ్స్ వాళ్ళకి చేరుతున్నాయా లేవా, ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుంది, అధికారులు వాళ్ళు సహకరిస్తురా లేరా అని మేము ప్రజలతో మమేకమై చూస్తున్నాం. ఇవాళ మరోవైపు తెలంగాణ బీజేపీ మీ 42% బీసీ రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు సంబంధించి ఇస్తాం, దాంట్లో ముస్లింలను కలపము, ముస్లింలను కలిపినట్టయితే ఆ బీసీ రిజర్వేషన్లకు సమర్థించము అని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు అక్కడ చేసి చూపెట్టాలి ముందు. ఇప్పుడు గుజరాత్లో అంటే బీసీలో ఉన్న మైనారిటీస్కి రిజర్వేషన్ ఇస్తారు, మహారాష్ట్రలో ఇస్తారు, జార్ఖండ్ అంతటి ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు అసెంబ్లీలోనేమో 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఈ తొండి ఆట ఆడడం బీజేపీకి అలవాటు. ఇది ఇలా కొత్త కాదు. మండల్ కమిషన్ నుండి చూస్తున్నాం. 2006లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మా సోనియా గాంధీ గారు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఏఎంస్లో వీటన్నిటిలో కూడా మేము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీసీలకు. అప్పుడు కూడా అడ్డుపడ్డారు. కానీ ఈరోజు వాళ్ళు ఏదో రకంగా 42% బీసీలకే ఇస్తామంటే ఇవ్వండి, వడద్దు అన్నాడు. ఇప్పుడు చట్టమే చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, ఎకనామికల్గా రిజర్వేషన్లు ఇవ్వము, వెనుకబడిన తరగతులు, వెనుకబడిన విద్య అవన్నీ చూసి ఇస్తామని అన్నారు. ఏదైతే అంటే వెనుకబడి ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ చెందుతుంది. ఇలా ముస్లిమ్స్ కూడా కొంతమంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళు కొన్ని బీసీ కులాలలో చేరి ఉన్నారు, వాళ్ళు అది ఇస్తాము. గతంలో కూడా ఇక్కడ ABCDE గ్రూపులు ఉన్నాయి, బైఫర్గేట్ అయి ఉన్నాయి.
ఆ గ్రూప్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ దొరుకుతుంది. కానీ వాంటెడ్లీ ఏదో 2 వర్గాలను హిందువులను ముస్లింలను రెచ్చగొట్టనీకే ఇలా బీజేపీ వాళ్ళు 42% బీసీలకు, మైనార్టీస్కి 10%. వాళ్ళే అంటారు మతబాధిక పైన రిజర్వేషన్లు లేవని. మరి ఎట్లా ఇవ్వమంటారు వాళ్ళు ముస్లింలకు 10%? ఎట్లా ఇవ్వమంటున్నారు? అంటే ఇదంతా ఏం లే, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మేమేదో బీసీల పక్షాన ఉన్నామని. బీసీలు అందరూ ఇలా కాంగ్రెస్కి ర్యాలీ అవుతున్నారండి. బీసీల వల్లనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి తెలిసింది. అందుకని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికి కూడా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మేము ఇలా మా ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఆర్టికల్ 243D/6ని మేము ఆ లెక్క ప్రకారంగా అసెంబ్లీలో చట్టాన్ని చేసి పంపించినాం. ఇవ్వమనండి రాష్ట్రపతి గారిని అప్రూవల్ లేదు, ఇక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకునే కాన్స్టిట్యూషనల్ హక్కు మాకుంది. కాన్స్టిట్యూషనల్ హక్కు మాకుంది. 285A సవరించి ఆర్డినెన్స్ పంపించినాం. ఇవ్వమనండి. మీరు ఒకవేళ అట్లా అంటున్నారు కదా 42% బీసీలకే ఇస్తామని. ఇప్పుడు 42% రిజర్వేషన్ అయిన తర్వాత మీరు మొత్తం 100% బీసీలకు సీట్లు ఇవ్వండి. ఎవరొద్దన్నారు? మాట చెప్పే దాంట్లో ఉండాల. ఇవాళ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నాడు. మీకు మండల కమిషన్ కంటే ముందు మురళీధర్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన యాంటీ రిజర్వేషన్లో పార్టిసిపేట్ చేసినాడు. ఎప్పుడు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన వ్యక్తి ఇవాళ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఇవాళ బీసీలందరూ కూడా వృత్తి కులాలలో ఎక్కువ వరకు ఉంటారు. వాళ్ళందరూ కూడా భగవంతుని దేవుళ్ళని నమ్ముతారు. వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో ఈ దేవుని మీద మేము రాజకీయం చేస్తున్నాము అనే బాధతోని వాళ్ళు మతం రంగేయాలని చూస్తారు తప్ప బీజేపీ బతుకుతుందే మతం మీద, ఇంకో దాని మీద కాదు. అందుకని ఇప్పటికి కూడా నేను మీ ద్వారా వాళ్ళని అప్పీల్ చేస్తున్నా, నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు 2 బిల్లులు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, గవర్నర్ ఆర్డినెన్స్ ఉంది, ఇవన్నీ పాస్ చేయండి. మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది కదా. 2019లో మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చినారండి. సుప్రీంకోర్టే చెప్పింది ఇందిరా సహానీ కేసులో ఎకనామికల్గా అంటే పివి నరసింహారావు గారు ఆ రోజు కూడా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి పెడదామని చెప్పి ఆయన ప్రపోజల్ పెడితే సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలలో 6 మంది మెజారిటీ ఒపీనియన్ వాళ్ళు రిజెక్ట్ చేసినారు. ఎకనామికల్ అంటే కండిషన్స్ మీద రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు రిజెక్ట్ చేసినారు. కానీ మళ్ళీ అదే 2019కి వచ్చే వరకు ఇదే బీజేపీ ప్రభుత్వం మరి ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒకటి చెప్తుంది క్లియర్ కట్గా, అంటే 50% క్యాప్కే పరిమితం అని అంటలేదు, అవసరమున్న సమయంలో ఇవ్వచ్చు అని అంటుంది. దానికి ట్రిపుల్ టెస్ట్ పెట్టినారు. ఏమని అంటే జనాభా సర్వే చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసుకొని ఎంపిరికల్ డేటా పెట్టుకొని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకొని ఆ కమిషన్ గిట ఈ కులాలు ఎక్కువనే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అంటే మనం ఇవ్వచ్చు. ఆ పద్ధతిలోనే ఇలా మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లులను తీసుకొని పోయినాడు. కానీ ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకునే కన్వర్టెడ్ బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ ఆ రోజు మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఒక సర్వే జరగలేదు, ఒక ఎంపిరికల్ డేటా లేదు, ఒక కమిషన్ లేదు దాని మీద. కానీ 9 రోజులలో నువ్వు ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చినావే, ఇది ఎక్కడ న్యాయం? మరి రామచంద్రరావు గారు దానికి జవాబు చెప్పాలా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో మీరు అన్నీ ఏ డేటా లేకుండా మీరు చట్టాన్ని ఒక 103 ఆర్టికల్ని అమెండ్ చేసి ఇచ్చినారు. మరి మా వరకు వచ్చేవరకు ఎందుకు తొండి ఆట ఆడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని మాకు పూర్తి విశ్వాసం ఉంది. రేపు 5, 6, 7వ తారీఖు మేము ఢిల్లీలో కార్యక్రమం చేయబోతున్నాం. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, దేశ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మేము రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి నమ్మకం మాకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక 2-3 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అనేది స్వయంగా ఎదిగిన నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు రాష్ట్రానికి ఉండడము మనకు మంచిగా జరుగుతుంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పే తత్వం రేవంత్ రెడ్డి గారికి ఉంది.
చాలామందికి మాకు కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చూస్తున్నాము, వారు ఏది చెప్తారో అదే చేస్తారు. ప్రజల హితం కోసం పనిచేస్తున్నాడు, ప్రజల హితం కోసమే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మాకు కూడా అదే సందేశం ఇస్తున్నాడు. మా పార్టీలో కూడా ఎవరు తప్పు చేయకుండా ప్రజలకు ఏ శ్రేయస్సో ఏది మేలు జరుగుతుందో అదే దారిలో నడవాలని చెప్పి మాకు కూడా చెప్తున్నారు, వారు కూడా నడుస్తున్నారు.